హాయ్ వాళ్ళు. హలో హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్ గుడ్. చూస్తున్నావు కదా శివాజీ గారి మాటలు, తర్వాత అనసూయ గారి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే శివాజీ ఏమన్నాడంటే తన మాట్లాడే విధానం ఒకటి ఏంటంటే కొంచెం స్లోగా, కొంచెం ఇలా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చెప్పింటే బాగుంటుండే. ఆయన ఏంటంటే కొంచెం రాస్ గా మాట్లాడింది కాబట్టి జనాలకు ఏంటంటే చాలా మంది అది డబుల్ మీనింగ్ తీసుకుని ట్రోల్ చేస్తారు. కానీ శివాజీ అయితే మాట్లాడింది 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్కడికైనా హీరోలు వెళ్ళినప్పుడు కొంచెం బట్టలు మంచిగా వేసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ అయితే ఎగబడిపోతారు. సడన్ గా డ్రెస్ లో ఇట్లా తగిలి మీన పడ్డ ఏమైనా తగిలినా కూడా ఇబ్బందిగా, డ్రెస్ కొంచెం ఇట్లా బ్లౌజ్ పోయినా మొత్తం గలీజ్ గా కావద్దు. కొంచెం మంచి బట్టలు వేసుకుని పోతే బాగుంటుంది సేఫ్టీ కోసం. పబ్లిక్ లా ఆ షూటింగ్ అప్పుడు కానీ ఇంకెప్పుడైనా ఎలాంటి బట్టలు వేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఆ టైంలో పబ్లిక్ లో ఉన్నప్పుడు అలా ఉండొద్దు అని చెప్పింది. కాబట్టి శివాజీ చేసింది తప్పు లేదు, దానికి ఎట్లా నేను సారీ కూడా చెప్పాడు. ఇక అనసూయ అయితే ఇంకా మొత్తం ఇంకా ఆమె ఇక హీరోని కావచ్చు కాదని చెప్పట్లేదు. ఆమె ఒక్కటి పెద్ద హీరోలకు ఆమె తీసుకుని శివాజీని అనడం నాకు నచ్చలేదు. అనసూయ నువ్వేమని అనుకో, ఐ డోంట్ అండర్స్టాండింగ్. శివాజీ చెప్పింది కరెక్ట్. శివాజీని మాత్రం ఏమంటే అస్సలు నేను ఊరుకోను. అంటే చాలా మంది మహిళలు కూడా శివాజీకి నెగిటివ్ గా మాట్లాడారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్టలు మా ఇష్టం అన్నాడు. చాలా మంది నాగబాబు గారు కూడా మాట్లాడారు కదా దీని గురించి. మరి ఒక విషయం అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చాలా మంది లేడీస్ కూడా ఏమన్నారు, చాలా మంది ఏమన్నారు, శివాజీ మాట్లాడింది కరెక్టే, శివాజీ చెప్పింది నిజమే, ఆ తప్పు చెప్పలేదు ఉన్నది చెప్పాడు కదా అని చెప్పారు. కొంతమంది సపోర్ట్ చేసిన కొంతమంది ఏమో అట్లా మాట్లాడినారు. మరి సగం మంది ఎప్పుడైనా ఇక్కడ చేస్తారు, సగం మంది అక్కడ చేస్తారు. అందరూ ఒక ఆయనకి మాట్లాడలేదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో ఒకరికి గెలవాలనుకుంటే ఇప్పుడు తనుజ నాకు పిచ్చి ఇష్టం, తనుజ గెలవాలని చెప్పి తన కోసం నేను ఏడ్చాను, రీల్స్ పెట్టాను. కళ్యాణ్ గెలిచాడు, ఇప్పుడు తన గెలవని చెప్పి నేను ఏడుస్తున్నా. శివాజీ అంటే మాకు ఇష్టము, శివాజీ అంటే పిచ్చి మాకు, శివాజీ మేము సపోర్ట్ చేస్తాం, అది మా ఇష్టం. శివాజీ చెప్పింది ఏం లేదు, బట్టలు ఇప్పుకుని తిరుగుమని చెప్పలే, మంచి బట్టలు వేసుకుని తిరుగుడని చెప్పిండు. దానికి తప్పు అని ఎవరు చెప్పిండు? అంటే చాలా మంది అలా వేసుకుంటున్నారు కదా, తప్పే ఉంది దాంట్లో. ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు, ఏం జరిగింది ఏం జరగలేదు కదా. ఇలా ఇప్పుడు శివాజీ అన్నందుకు ఇలా ఫీల్ అయ్యారు కదా. మరి ఇప్పుడు తను ఎవరు ఒక ఆమె సామాన్లు మంచి ఉంటే లైకులు బాగా కొడతామా అంటే అన్నప్పుడు మరి ఆమెను పబ్లిక్ లో తీసుకొచ్చి మరి ఆమెని నీ సామాన్లు బాగుంటే మేము లైకులు కొడతామని ఒక ఎవరు అన్నారు కదా. అన్నప్పుడు మరి ఆమెను బయట తీసుకొచ్చి మరి సోషల్ మీడియా ఎందుకు ఎట్లేదు? మరి మీరు ఏం నడుపుతున్నారు? మరి వాళ్ళు కూడా ఫేమస్ చేయాలి కదా. ఇప్పుడు ఈమెను అన్సూరెన్స్ పేమెంట్ చేసినప్పుడు కూడా ఆమె క్వశ్చన్ అడగదు ఉండే, నన్ను కూడా అట్లా అన్నారు, మరి ఆమెను ఎందుకు చూపించారు? అప్పుడు అంటే పేదవాళ్ళుగా పేరు లేని వాళ్ళు ఏమో పట్టించుకోరు. ఇక 2 సినిమాలు కనిపించి 3 సినిమాలు కనిపించి ఇక అందరూ ఆరిపోయంగానే ఒక షో చేయంగానే ఒక ఏమంటారు ఒక షాప్ ఓపెనింగ్ విలువగానే ఈమె పెద్ద హీరోని, ఇక దీనికి ఈమెకు ఆన్ పేజులు. ఇక మేము కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మామూలుగా ఏంది షార్ట్ పాయింట్ వేసుకొచ్చిన, నేను కూడా ఇక్కడ షార్ట్ ఇక్కడ బనీ వేసుకుని హెయిర్ అంతా వదిలి లిఫ్ట్కి పెట్టుకుని బ్యాగ్ వేసుకుని టింగ్ వస్తే నన్ను కూడా 100 మంది చూసి వాహ అంటారు. అది నటించడం అందరికీ వస్తుంది, నటించడానికి రానికి కాదు. తెలివి ఫేమస్ కావాలని తెలివి ఉంటే 100 రకాలుగా ఫేమస్ కావచ్చు. ఇక్కడ వండుకుని పోలరాడితే కూడా ఫేమస్ అవుతాం. అర్థమైందా? నాకు ఇంత కాదు. నేను అనేది ఏంటంటే శివాజీ ఏం చెప్పాడంటే ఆయన మూవీ కోసం, ఆయన పబ్లిక్ చూడటం కోసం అని కాదు. ఆయన ఏమన్నాడంటే అలా మొన్న ఏమైంది, ఒక అదే పెద్ద షాపింగ్ మాల్ లో హీరోని పోతే కొంచెము ఎక్కువ మంది ఎగబడితే, తన పేరేంటి, నితి అగర్వాల్ వెళ్ళినప్పుడు ఆమె బట్టలు ఎక్కడ వరకు వేసింది, ఇక్కడ వరకు వేసింది. ఏంటంటే ఆమె ఇట్లా నూకినప్పుడు జనాలు ఏంటంటే కొంచెం బ్లౌజ్ కానీ కొంచెం ఇబ్బంది పడొద్దు. వేరే వాళ్ళు ఇప్పుడు జనాలు ఏంది పోరగాళ్ళు, ఇప్పుడు యూత్ అనేది పోరగాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు డ్రెస్సింగ్ చూడంగానే ఏం చూడండి అరుస్తారు. ఒక ఆనందం, ఒక హీరో వచ్చిన ఒక హీరోని వచ్చిన అరుస్తారు. అదొక కామన్ అన్నట్టు. నేను ఎక్కడికన్నా ఈవెంట్కి వెళ్తే రూపాయలు అరుస్తారు గట్టిగా. అట్లా ఇబ్బంది కావద్దు, బట్టలు మంచి వేసుకోండి. ఇప్పుడు సాయి పల్లవి కానీ సౌందర్య కానీ ఎంత నీట్గా వేసుకుంటారు. ఏదైనా ఆడి ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రం నీట్గా వేసుకోండి అని చెప్పాడు. షూటింగ్ లో వేసుకోమని వద్దని చెప్పట్లే. సామాన్లు అంటే కించపరిచినట్టుగా లేడీస్ ని అంటే కూడా తప్పే. సామాన్లు చూపిస్తే లైక్లు అన్నట్టుగా సామాన్లు చూపిస్తేనే బస్ ఉంటది అన్నట్టుగా చెప్పడం తప్పే కదా. మరి అది కూడా తప్పు అన్నప్పుడు మరి ఆమెను ఎందుకు క్వశ్చన్ అడగలేదు? ఇప్పుడు ఆమెను ఎందుకు బయట తీసుకెళ్ళలేదు? ఇప్పుడు ఆమె కూడా బాధపడుతుంది. మరి నన్ను కూడా అన్నారు కదా, మరి నన్ను ఎప్పుడు అడగలేదు అని చెప్పి ఆమె కూడా బాధపడుతుంది. మరి ఆమె గురించి ఏం చెప్పాలి మరి చెప్పండి. అంటే కరెక్ట్ అనొచ్చు అట్లా? తప్పు, వాళ్ళు అనడం తప్పు. నేను కూడా ఖండిస్తున్నాను. సామాన్లు బాగుంటే లైక్లు కొడతాను కూడా తను తప్పు. అది గలీజ్ బ్రదర్. నేను ఏదన్నా నేను ఇన్ని దినాలు అవుతుంది, ఏదైనా అవసరం ఉన్న మాటనే మాట్లాడతాను. అవసరం లేదు ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఎవరైనా సరే గలీజ్ గా కానీ అలా మాట్లాడు. ఏదైనా మన పనికొచ్చి నాకేమైనా ఇబ్బంది అయ్యి నాకేమైనా జరిగితే మాత్రం రచ్చ చేస్తా, ఎంతనైనా మాట్లాడతా, అలా చేస్తాను. అంతే నాది. అంటే నాగబాబు గారు కూడా మాట్లాడారు కదా, మహిళలు మీ ఇష్టం, ఏ దుస్తులను వేసుకోవచ్చు, ఎలా ఉండొచ్చు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి హక్కు లేదు మీకు అని చెప్తున్నారు కదా ఆయన కూడా. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు చెప్పాడు, ఆయన తప్పని నేను చెప్పట్లేదు. ఆయన చెప్పింది కూడా కరెక్టే, అది కూడా ఒప్పుకుంటున్నాము. ఆయన చెప్పింది కూడా రైట్ ఆన్సర్ కాదని ఎవరంటారు? నేను కూడా కరెక్ట్ చెప్పి, నాగబాబు చెప్పింది కూడా సూపర్, అది మంచి పద్ధతి. చివరికి మహిళలకి ఏం చెప్తాం అనుకుంటున్నాను? నేను ఏం లేదు అబ్బా, మహిళలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకొచ్చు, నేను వద్దని చెప్పట్లేదు. దయచేసి నేను ఏమంటున్నానంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి అని నేను కోరుకుంటాను, అంతకుమించి ఏం లేదు. నీకు ఎలా అనిపించింది అవి అన్నిటికీ?
మూవీ కోసమే అలా మాట్లాడారనుకోవచ్చు శివాజీ గారు, లేకపోతే శివాజీ గారు ఫస్ట్ ఎపిసోడ్ బాగానే మాట్లాడారు. మనం భారతదేశంలో ఉన్నాము, సో మన సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాల్ని పాటించాలి, మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలి అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ రెండో ఎపిసోడ్ వచ్చేసరికి ఆయన ఎమోషనల్ అయిపోయి తప్పుగా మాట్లాడడం జరిగింది. స్త్రీల యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో, ఇన్నర్ పార్ట్స్, అంటే శిశువు యొక్క ఆహారాన్ని, శిశువు యొక్క ఆకలిని తీర్చే భాగాల్ని ఆయన సామాన్లు అని అనడం, తర్వాత దరిద్రపు గొట్టోలు అనడం, ముండలు అనడం, ఇది అభ్యంతరకరం. ఆయన కూడా తర్వాత తెలుసుకున్నాడు తప్పని సారీ చెప్పాడు. మహిళా సంఘాలన్నీ ఆయన మీద పెద్ద ఎత్తున లేచి మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న మహిళా కమిషన్ కూడా ఆయనకి చెమటలు పట్టించడం జరిగింది. ఎనీవే, మొదటి ఎపిసోడ్ అంతా బాగానే మాట్లాడాడు. మహిళలందరూ సాంప్రదాయబద్ధంగా ఉండాలి, మనం హిందువులు, అంతవరకు కరెక్ట్ గానే మాట్లాడాడు. రెండో పార్ట్ లో ఈ సామాన్లు అని అనడము, స్త్రీల యొక్క భాగాల్ని, తర్వాత ముండలు అనడము, దరిద్ర గొట్టోలు అనడం, అదైతే నాకు నచ్చలేదండి. మరి అనసూయ గురించి ఏం చెప్తారు? అనసూయ రియాక్ట్ అయింది కదా. ఆమెకి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అనసూయకి. ఎందుకంటే ఆమె వరలక్ష్మి వ్రతం చేస్తే ఆమె కంచి నుండి పట్టు చీర కట్టుకొని కూర్చుంటది, కంచి పట్టు చీర కట్టుకొని. ఒక బ్యాంకాక్, హాంకాంగ్ వెళ్ళినప్పుడు మరి ఏం చేస్తారు? బీచ్ లో ఏమైనా సారీతో దిగుతారా, ఫ్రాక్ తో దిగుతారా, ప్యాంట్ షర్ట్ దిగుతారా? బ్రా వేసుకుంటారు కదా, వేసుకుంది. ఆమె ఎక్కడ ఏ డ్రెస్ వేయాలనేది ఆమెకు తెలుసు. ఒక్కటి మీరు గమనించండి, ఆ రోజుల్లో సావిత్రి, వాణిశ్రీ, శారద, సీఎం జయలలిత, కాంచనా సినిమాల్లో కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు, ఎక్స్పోజింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద, వాళ్ళ సినిమాల్లో కూడాను సిల్క్ స్మిత, డిస్కశాంతులు ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో నయనతార, త్రిష, అనుష్క, తమన్నా, వీళ్ళ జనరేషన్ కూడా మమైత్ కానీ సన్నీ లియోన్ ఉన్నారు. సో సినిమా అన్ని తర్వాత అన్ని రకాలుగా ఉండాలి. తర్వాత ఏంటి, మాల్కి వెళ్ళేటప్పుడు వస్త్రాలు బాగుండాలి అంటున్నారు. మాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోటోలు పెడతారు వాళ్ళు. 25 లక్షలు 50 లక్షలు ఇస్తారు కదా, నువ్వు మొత్తం చుట్టుకుంటే కాదమ్మా, నువ్వు గ్లామర్ గా కనిపించాలని వాళ్ళు ముందే ఫోటోలు పెడతారు. అంటే మన నిధి అగర్వాల్ గానీ సమంత కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది కదా. 100%. ఇంతకు ముందు జ్యోతిక కూడా ప్రాబ్లం అయింది, తర్వాత సమంతకి అయింది, ఇప్పుడు నిధి అగర్వాల్కి అయింది, రేపు ఇంకొకరికి కావచ్చు. అది కంప్లీట్ గా సెక్యూరిటీ ప్రాబ్లం, బౌన్సర్ల ప్రాబ్లం. అర్థమవుతుందా? సో ఈయన కూడా, శివాజీ గారు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. ఆయన కూడా 10 ఏళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు, ఎక్కడ ఉన్నాడో ఏం తెలియదు. ఇప్పుడు వచ్చాడు ఈ మధ్యన, మొన్న ఒక మిలన్ క్యారెక్టర్ చేసిండు ఆయన కోర్టులో. సేమ్ అట్లానే మాట్లాడితే కుదరదు కదా. నాగార్జున గారు కూడా చేవాట్లు పెట్టారు, మీకు గుర్తుందా? ఆడవాళ్ళ కోసం ఏదో బిగ్ బాస్ లో మాట్లాడుతుంటే, డూ యూ హ్యావ్ ఐడియా అబౌట్ దాట్? నాగార్జునతో కూడా చీవాట్లు తిన్నాడు. ఇప్పుడు చాలా మంది, ప్రకాష్ రాజ్ గారు కూడా తిడుతున్నారు శివాజీకి, నాగబాబు గారు తిడుతున్నారు, మంచు లక్ష్మి, మంచు మనోజు, అనసూయ, చిన్మయి, సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆయనే తిడుతున్నారు కదా. సో ఆయనలో తప్పు ఉంది. ఫస్ట్ బాగానే మాట్లాడాడు, ఆడవాళ్ళ పద్ధతికి ఉండాలి అన్నాడు, బాగానే ఉంది. తర్వాత రెండో ఎపిసోడ్ లో ఆయన ఏదైతే మాట్లాడాడో అవి 100% అభ్యంతరకరం. ఆయన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు. మహిళా కమిషన్ నిన్న ఆయనకి చెమటలు కూడా పట్టించింది. ఓకే, మీ మాటలో చెప్పండి, మరి అలా అంటాం కరెక్టేనా, లేకపోతే శివాజీ కరెక్టా, లేకపోతే అనసూయ కరెక్టా, ఎవరు కరెక్ట్ అంటారు? హాయ్ అండి, నేను కర్ణాటక నుండి వచ్చినాను, నాది ఊరు కాదు, బళ్ళారి. నా పేరు చాందిని అని చెప్పేసి. శివాజీ మాట్లాడింది ఫస్ట్ ఎపిసోడ్ లోన కరెక్ట్ గానే మాట్లాడాడు. ఎందుకంటే ఒక స్త్రీ అంటే పబ్లిక్ లో, ఒక ఈవెంట్ లో గానీ మంచిగా చీర కట్టు, ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉన్నాము, మేము కమ్యూనిటీ ఉన్న తర్వాత సారీ కట్టుకుంటే మాకు విలువిస్తారు. మేము కానీ వికారంగా డ్రెస్లు వేసుకుంటే ఇప్పుడు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు విలువే ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు మమ్మల్ని చెడ్డగా చూస్తుంటారు అనమాట. అలాంటి దృష్టిలోన ఇప్పుడు మేమట్లయితే పద్ధతిగా చీర కట్టుకున్నప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో కానీ ఏం తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే పద్ధతిగా చీర కట్టుకొని పద్ధతిగా హీరోనీలు అని అందరికీ అని చెప్పలేదు, హీరోనీల గురించే వాళ్ళు మాట్లాడినారు. శివాజీ గారు ఫస్ట్ కే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమీ తప్పలేదు, హీరోనీలు చీర కట్టుకోనాలి అని చెప్పినారు. పబ్లిక్ ఏమని చెప్పలేదు వాళ్ళు. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ లో వచ్చేసి సామాన్లు అంటే రియాక్షన్ అయిపోయినారు, ఆ సామాన్లు అని చెప్పేసినారు. దానికి వాళ్ళు మీడియాలో కానీ సారీ అని చెప్పేసినారు. ఆ సారీ అన్నప్పుడు తప్పు, ప్రతి మనిషి భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, తప్పు చేయకుండా ఏ మనిషి లేదు. తప్పు అనిన తర్వాత దాన్ని ఇంకా రచ్చ చేయకూడదు, అక్కడికే వదిలేయాల. మళ్ళీ అనూష, మళ్ళీ ఇంకో కొంతమంది ఆంటీలు గింటీలు అని వేరేగా పిచ్చిగా మాట్లాడుతున్నారు. దీన్ని మాత్రం శివాజీ మాట్లాడింది. ఎందుకంటే మనము భారతదేశంలో ఉన్నాము, పద్ధతిగా చీర కట్టుకుంటే పబ్లిక్ చూసే పబ్లిక్ మనకు ఒక విలువ ఇస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో కానీ అక్క చెల్లెలు అందరూ ఉంటారు కనుక బానే ఉంటుంది. వాళ్ళు శివాజీ చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు అనిపిస్తుంది. ఏమంటే ఈ రియాక్షన్ అయితే షూటింగ్ వరకు, ఎందుకంటే షూటింగ్ వరకు వాళ్ళు ఏ డ్రెస్లను వేసుకుంటూ పబ్లిక్ లో తిరిగేటప్పుడు మైనిండా చీర కట్టుకుంటే ఆడదానికి మంచిది అనిపిస్తుంది.
ఇంతలా తను అన్నాడు కదా ఎక్స్పోజింగ్ ఉంటేనే అలా సగం బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్, పూర్తి బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్ కాదా నేను అంటే నేను అనేది ఏంటంటే అలా ఇంకా అది ఇప్పుడు చెప్తున్నాడు, సత్య చెప్తున్నాడు కదా. సత్య చెప్తున్నాడు ఆయనతో నాది ఫీలింగ్ నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బట్టలు ఏ టైంలో ఎక్కడ ఎలా వేసుకుంటే అలా బాగుంటాను నేను కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు అనడం కూడా శివాజీ తప్పే, శివాజీ మారని నాకు నచ్చలేదు. ఎందుకంటే ముండలు అని ఎవరిని అంటారు? భర్తలు పోయిన వాళ్ళకి అది ముండలు అంటారని. ఆయన మరి దరిద్రపు కొట్టి ముండలు అని అనొచ్చా? అవరాడు యూస్ చేయొచ్చా? ఆయన మాట్లాడిన కొన్ని బూతులు నచ్చలేవు, నేను కూడా చెప్తాను 100%. ఆయన వాడిన వార్స్ కొన్ని బాగాలేవు. ఆయన ఏమంటే ఫస్ట్ మంచిగా ఇప్పుడు ఎపిసోడ్ ఏం చెప్పిండు, మంచి బట్టలు వేసుకుని మంచిగా అంటారు. తర్వాత కొంచెం ఓవర్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మనిషి కంటే మనిషిని చూడంగా కొంచెం ఇప్పుడు మెంటల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది బీపీ ఉంటుంది, కొంతమంది షుగర్ ఉంటుంది, కొంతమంది మెంటల్ ఉంటుంది, కొంతమంది పిచ్చి. ఇప్పుడు మనిషి అన్న ఒక తీరు లైఫ్ లో ఎవరు ఉంటాడు, ఒక్కొక్కడు ఒక తీరుగా ఉంటాడు, ఒకటి డిఫరెన్స్ గా ఉంటుంది. కొంతమంది ఏం చూస్తే గీడు ఎట్లుంటారు అనుకుంటారు, నన్ను చూస్తే గీడు ఎట్లుంటారు అని నన్ను కూడా అనుకుంటారు. అది ధర్మం, అది ఎవరికి దేవుడిచ్చిన అందం అది. శివాజీ అనేది ఏంటంటే బూతులు ఒకటి నాకు నచ్చలేదు, ఏందని అదే మంచిగా చెప్పిండు. కానీ నేను ఏమంటున్నాను, దయచేసి మళ్ళీసారి ఆయన కూడా కోచింగ్ ఇచ్చినందుకు సారీ చెప్పాడు, దీన్ని ఇంతగా చేయొద్దు దయచేసి ప్లీజ్. శివాజీ చాలా జెన్యున్ పర్సన్. ఎందుకంటే నేను ఆయన కలిశాను, ఒక షో చేశాను, ఒక ఇంటర్వ్యూ, ఒక మేము అంటే ఒకటి షాప్ ఓపెన్ కూడా వచ్చాను. చాలా మంచి వ్యక్తి శివాజీ. కానీ ఆయన ఎందుకంటే గౌరవిస్తాడు ఆడవాళ్ళని, చెప్తే ఇలా ఉండండి అని చెప్పాడు. తప్పలేదు, ఇది ఇప్పటికీ వదిలేయండి, సారీ చెప్పాడు. కానీ ఇలాంటివి ఎన్నో చాలా మంది హీరోలు మీరు అంటారు కదా శివాజీని ఇంత పట్టుకున్నారు కదా, అన్నది పెద్ద పెద్ద డైరెక్టర్లు మరి హీరోలను కూకుని పెట్టి కాళ్ళు నాకి ఇక చేసిన వీడియోలు ఓపెన్ చేస్తే ఎన్ని ఉన్నాయి అవి. మరి అలాంటి వీడియోలకి ఎవరు అడిగరే, అలాంటి వీడియోలు పట్టించుకోరే, మరి అలాంటి పట్టించుకోరు. దానికి ఈ వీడియోకి మాత్రం ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు. మరి అలాంటి వీడియోలు చేసినప్పుడు ఇలాంటి అడగరు క్వశ్చన్లు.